రెడీ అయ్యావా పిన్ని? అబ్బా ఎంత అందంగా ఉన్నావు పిన్ని. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. మా పిన్నిని చాలా బాగా రెడీ చేశారు టీచర్. థాంక్యూ. పెళ్లి వాళ్ళు వచ్చారు, వెళ్దామా పిన్ని? నేను రెడీ. మన ప్లాన్ గుర్తుంది కదా? అంతా గుర్తుంది. ప్లాన్ ఏంటి? పెళ్లి చూపుల్లో ప్రళయం. అంటే అదేంటో మీరే చూస్తారుగా. రండి వెళ్దాం. పెళ్లి చూపుల్లో ఏం జరగబోతోంది? రండి టీచర్. రా పిన్ని. మా ఆడపడుచని చెప్పడం లేదు గాని రేవతి చాలా మంచమ్మాయి. చక్కగా చదువుకుంది, వంట వార్పు కూడా వచ్చు. ఎంతో ఓపిక సహనం ఉన్న అమ్మాయి. ఏంటలుడు మీ పిన్ని బూతులు మాట్లాడుతుంది? బూతులేంటి? రేవతి అత్తయ్య గురించి మంచి మాటలేగా చెప్తుంది. మీ పిన్ని నోట మంచనే మాటే బూతు అంటున్నాను. మావయ్య, ఆవిడ మీ చెల్లెలు, ఆ? అలా అనకూడదు. మ్మ్. రా రేవతి, కూర్చో. తినే రేవతి. పేరుకే మా ఆడపడుచు కాని మా కూతురుతో సమానం. మా పిల్లలు ప్రీతి ఉషాలతో పాటు పెరిగింది. మా ఇద్దరు అన్నదమ్ములకు రేవతి ఒక్కతే చెల్లెలు. మా అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయినా నేను అన్నయ్య కలిసి రేవతిని అల్లారు ముద్దుగా పెంచాం. మా చెల్లెలు మహాలక్ష్మి అంటే ఇంట్లో అందరికీ భయం, హడలన్నమాట. హడలంటే అంటే గౌరవం అని అర్థం. తన మాటంటే అందరికీ అంత ఇష్టం. ఇంట్లో ఎవరో ఒకరు పెద్దరికంగా ఉండాలి కదా, మిగతా వాళ్ళు ఆ పెద్దరికాన్ని ఫాలో అవ్వాలి. అలా మా ఇంటికి మా అక్క మహాలక్ష్మి పెద్ద దిక్కుగా ఉంటుంది. మేమంతా తన మాటకి కట్టుబడి ఉంటాం. కట్టుబడి అంటే కట్టు బానిస, కట్టప్పలా అన్నమాట. అన్నయ్య, కాసేపు నువ్వు కామ్గా ఉంటావా? అలాగే చెల్లెమ్మా. కాకపోతే పెళ్లి చూపుల్లో ఫార్మాలిటీ ఉంటుంది కదా, అదే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకునేలాంటివి. అవును, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఏదైనా అడగాలనుకుంటున్నాడేమో. ఇప్పుడే అడగండి. అమ్మాయి గురించి మహాలక్ష్మి గారు అంతా వివరంగా చెప్పారు. ఇక మేము గాని మా వాడు గాని అడగాల్సింది చెప్పాల్సింది ఏమీ లేదు. మేం మహాలక్ష్మి గారి మీద గౌరవంతో ఈ సంబంధం చేసుకుంటున్నాం. మాకు గౌరవ మర్యాదలు ముఖ్యం. అయితే మీరు గౌరవ మర్యాదల కోసం, పరువు ప్రతిష్టల కోసం ప్రాణం ఇస్తారనుకుంటా. అది వేరే చెప్పాలా? ప్రెస్టేజ్కి మేం పెట్టింది పేరు. అసలు మా ఇంటి పేరే ప్రెస్టేజీ. గౌరవ మర్యాదలు మా ఇంట్లో ఉంటాయి, పరువు ప్రతిష్టలు మా ఒంట్లో ఉంటాయి. మీలాంటి వారే మాకు కావాలి. సీతారేవతి ఏం చేయబోతున్నారు? సేతేదో ప్లాన్ వేసినట్టుంది. అయితే మా చెల్లెలు మీకు నచ్చినట్టేగా, పెళ్లి ఖాయం చేసుకుందామా? ఆగండి మావయ్య, వాళ్ళ అభిప్రాయం అడిగారు. రేవతి పిన్ని అభిప్రాయం కూడా అడగండి. రేవతి ఈ సంబంధానికి ఒప్పుకుంది కాబట్టే కదా ఈ పెళ్లి చూపుల్ని ఏర్పాటు చేశాం సీత. నిజమే అత్తయ్య, ఆ విషయం మనకు తెలుసు. మగ పెళ్లి వాళ్ళకు కూడా తెలియాలి కదా. సీత ఏదో ఫిట్టింగ్ పెట్టబోతోంది మహా. అదేం చేసినా నేను తిప్పి కొడతాను, నువ్వేమి టెన్షన్ అవ్వకు. పెళ్లి కొడుకును బాగా చూసావా పిన్ని? నచ్చాడా? ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఏ విషయం ఇప్పుడే చెప్పు. ధైర్యంగా చెప్పు పిన్ని. ఈ పెళ్లి నాకు ఇష్టమే.
అయితే ఇప్పుడు తాంబూలాలు మార్చుకుందాం. ఒక్క నిమిషం అన్నయ్య, నేను చెప్పేది ఇంకా పూర్తవ్వలేదు. ఇంకా ఏంటి పిన్ని? ఈ పెళ్లి ఇష్టమే అన్నావు కదా. ఇష్టమే, కానీ నేను ఇదివరకే ఒక అబ్బాయిని ప్రేమించాను. ఇక్కడ పెట్టావా ఫిట్టింగ్ సీతమ్మా? ఏంటి పిన్ని, నువ్వు ఆల్రెడీ లవ్ లో ఉన్నావా? అవును, అతన్ని మనసారా ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుందామనుకున్నాను. రేవతి ఏం మాట్లాడుతున్నావు? పిన్ని తన ప్రేమ కథ చెప్తుంది అత్తయ్య. నువ్వు కంటిన్యూ చేయి పిన్ని. అతనంటే నాకు ప్రాణం. అతనితోనే అన్నీ షేర్ చేసుకున్నాను. ఆపు రేవతి, ఎందుకలా మాట్లాడుతున్నావు? పెళ్లి వాళ్ళ ముందు మన పరువు తీయక రేవతి. సీత అన్నంత పని చేసింది మహా, ఏదో ఒకటి చెయ్యి. అది మా ఆడపడుచు జోక్ చేస్తోందండి. మీరేం టెన్షన్ అవ్వకండి. జోక్ కాదు, నేను చెప్పేది సీరియస్గానే. అంటే నిజంగా సీరియసా పిన్ని? నువ్వు డీప్ లవ్ లో ఉన్నావా? ఆ ప్రేమను మర్చిపోలేకపోతున్నావా? సీత నువ్వు ఆగు. పెళ్లికి ముందే అంత క్లారిటీగా ఉండాలి కదా అత్తయ్య. పాపం అసలే వాళ్ళు సంప్రదాయాలకి విలువిచ్చేవాళ్ళు అని చెప్పారు. గౌరవ మర్యాదలు వాళ్ళ ఇంట్లో, పరువు ప్రతిష్టలు వాళ్ళ ఒంట్లో ఉన్నాయి అన్నారు. పద్ధతి గల అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని ఫారిన్ నుంచి వచ్చారు. మీరిప్పుడు పెళ్లి ఖాయం చేసుకుని తీరా పెళ్లికి ముందు రేవతి పిన్ని ప్రేమించిన వాడు వచ్చి మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం, కలుసుందాం రా అంటే రేవతి పిన్ని అతనితో వెళ్ళిపోతుందేమో. ఏంటి పిన్ని? ఖచ్చితంగా తనతో వెళ్ళిపోతాను. అదృష్టం కొద్దీ పెళ్లికి ముందు అతను రాకపోతే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత అతను వస్తే అప్పుడేం చేస్తావు పిన్ని? అప్పుడు కూడా ఆయనతోనే వెళ్ళిపోతాను. అంటే ఎప్పుడైనా ఆయనే మీ ఆయన అంటావు, పెళ్లి ఇతనితో ఆయన, కాపురం అతనితో అంటున్నావు, అంతేనా? అంతే. ఇదండి విషయం. మా రేవతి పిన్ని ఒకరిని ప్రేమించింది, అతనే తన జీవితం అనుకుంటుంది. ఇప్పుడు మీరు మా పిన్నిని కోడలిగా చేసుకున్నా రేపు తన ప్రియుడు తిరిగొస్తే అతనితో వెళ్ళిపోతుంది. అది మీకు అంగీకారం అయితే ఈ పెళ్లి ఖాయం చేసుకోండి. సీత ఆపదవా? అనవసరంగా లేని పొడివి చెప్పకు. లేనిపోనివేం చెప్పలేదత్తయ్యా. రేవతి పిన్ని మనసులో మాటే చెప్పాను. అవును, నేనేమనుకుంటున్నానో సీత అదే చెప్పింది. ఏంటి ప్రవీణ్ గారు, ఇప్పుడు చెప్పండి, మా పిన్నిని పెళ్లి చేసుకుంటారా? మాకంత కర్మేం పట్లేదమ్మా. సాంప్రదాయంగా ఉండే ఆడపిల్లను కోడలుగా చేసుకోవాలని వచ్చాం కానీ పెళ్లి కాకముందే ఒకరిని ప్రేమించి పెళ్ళయ్యాక అతనితో వెళ్ళిపోయే అమ్మాయి మాకెందుకు? ఏమండి, వెళ్దాం పదండి. పదరా. ఆగండి, ఆగండి. తను చెప్పేవన్నీ అబద్ధాలు. రేవతి అలాంటిది కాదు. అలాంటి దాన్ని అని తనే చెప్తున్నప్పుడు ఇంకా అలాంటిది కాదంటారేంటండి? మీరు పద్ధతి కలవారని వచ్చాం గాని ఇలాంటి వారు అనుకోలేదు. పదండి పోదాం. అది కాదు. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఇంకా ఏం చెప్తారండి? ఈ అమ్మాయి వల్ల మీ గుట్టు రట్టయింది. మాకెంతో సాయం చేసావమ్మా, చాలా థ్యాంక్స్. ఆగండి, ఏమండి, ఆగండి, నా మాట వినండి. సారీ పిన్ని, నీ పెళ్లి చూపులు ఇలా ఫెయిల్ అవుతాయి అనుకోలేదు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు రేవతికి సారీ చెప్తున్నావా?
ఓ సారీ చెప్పాల్సింది మీకు కదా. సారీ అత్తయ్యా. ఈ పెళ్లి ఇష్టం లేదని నువ్వు మాకు ముందే చెప్పాలి కదా రేవతి. వాళ్ళ ముందు మా పరువు తీయడమేంటి? పెళ్లి చేసుకోనని ముందే చెప్పుంటే మేమింత కష్టపడేవాళ్ళం కాదు కదా, మీకోసం ఇంత చేసేవాళ్ళం కాదు కదా. ఈ సీతతో కలిసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? వాళ్ళ ముందు మమ్మల్ని అవమానిస్తావా? నిన్ననే నీ సమాధానం ఏంటో చెప్పుంటే మాకీ అవమానం జరిగేది కాదు కదా. తనకి ఇష్టం లేని పెళ్లి గురించి ఎందుకు బలవంతం చేస్తారు? మధ్యలో మీరు మాట్లాడకండి. ఇది మీకు అనవసరం. రేవతి చిన్నపిల్ల కాదు, తన గురించి తను ఆలోచించుకుంటుంది. మీ జోక్యం వద్దు అని అంటున్నాం కదా. నువ్వు మాట్లాడవేంటి? నువ్వు నిన్నెందుకు సమాధానం చెప్పలేదు? ఈ రోజెందుకు ఇంతలా అవమానించావు? నన్ను నా ప్రేమని మీరు అవమానించిన దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఈరోజు మీకిలా సమాధానం చెప్పాలనుకున్నాను కాబట్టే నిన్న మౌనంగా ఉన్నాను. నువ్వెంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుస్తోందా రేవతి? నా ప్రేమ సంగతి తెలిసి కూడా మీరు నాకు మరో పెళ్లి చెయ్యాలనుకోవడం ఇంకా తప్పన్నయ్యా. ఆ ప్రేమను మర్చిపోమని నీకు అప్పుడే చెప్పాం కదా. ఆ ప్రేమని నేను మర్చిపోను, మరొకరిని పెళ్లి చేసుకోను అని నేను కూడా చెప్పాను. ఈ మాట నిన్ననే ఎందుకు చెప్పలేదు? చెప్తే మీరు వినేవారా? బలవంతంగా నా మెడలు వంచేవాళ్ళు, నాకిష్టం లేని పెళ్లి చేసేవారు. అంటే ఇలాంటివి ఇంకోసారి వద్దు, నీ పెళ్లి ప్రస్తావన తేకుండా నువ్విలా చేసావా పిన్ని? అవును, మళ్ళీ నా పెళ్లి జోలికి రాకూడదని ఇలా చేశాను. నువ్వు చెయ్యలేదు, నీతో ఈ సీత చేయించింది. ఇదంతా ఈ సీత ఆడించిన నాటకం. ఆడడానికి మీరెవరు, ఆడించడానికి నేనెవరు? అంతా ఆ దేవుడి లీలత్తయ్యా. మీరు నాకు ఏం చేశారో మీ మనసుకు తెలుసు, నా మనసేంటో సీతకు తెలుసు. నాకు మీరు ఎందుకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఒక్క మాట చెప్తాను, దయచేసి నన్ను వదిలేయండి. మళ్ళీ నా పెళ్లి జోలికి రాకండి. ఇదే మీరు నాకు చేసే పెద్ద సహాయం. ఏడుస్తున్నావేంటి పిన్ని? ఏవైంది రేవతి? ఈ పెళ్లి చెడిపోయింది కదా, ఎందుకు బాధపడుతున్నావు? సీత తెలివిగా మీ పెళ్లి చూపుల్ని తిప్పికొట్టింది కదా రేవతి గారు. ఇంక ప్రాబ్లం లేదు. ఈరోజు ప్రాబ్లం లేదు, కానీ రేపు ఫ్యూచర్ ఏంటో తెలియడం లేదు. గతం చేదు జ్ఞాపకంలా, భవిష్యత్తు శూన్యంలా అనిపిస్తోంది. నేనెందుకు బ్రతుకుతున్నానో, ఎందుకు బ్రతకాలో అర్థం కావడం లేదు. అదేంటి పిన్ని అలా అంటున్నావు? నీకు మేమంతా లేమా? చుట్టూ ఎంతమంది ఉన్నా మనసుకు నచ్చిన తోడు దగ్గర లేకపోతే ఆ జీవితం నరకంలా ఉంటుంది సీత. రేవతి తన ప్రేమ కోసం బాధపడుతోంది. నా బాధని సరిగ్గా చెప్పారు టీచర్. నన్ను ప్రేమించిన కిరణ్ని దూరం చేసుకుని ఇంకెన్ని రోజులు ఇలా బ్రతకాలో నాకు తెలియడం లేదు. ప్రేమించిన వాడికి దగ్గర కాలేక, ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళలేక, పైకి అన్నయ్యల్ని ఎదురిస్తూ, లోపల నరకం అనుభవిస్తూ, చిత్రవద అనుభవిస్తున్నాను. నువ్వు ప్రేమించిన ఆయన ఎవరు పిన్ని? ఎక్కడుంటారు? నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు రేవతి, మాకు చేతనైన సాయం చేస్తాం. మహాలక్ష్మి మీ ప్రేమను దూరం చేసిందని తెలుసు కానీ అది ఎలా జరిగిందో తెలియదు రేవతి గారు. ఇప్పుడైనా చెప్పండి. నీ ప్రేమ గురించి తెలుసుకుని మీకు సాయం చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పిన్ని.
మిమ్మల్ని పూర్తి వివరాలు చెప్పమని అడిగే సందర్భం దొరకలేదు. ఇప్పుడు చెప్పండి. నీ మనసులోని బాధంతా మాతో చెప్పి భారం దించుకో రేవతి. నీకు మేం అండగా ఉంటాం. మహాలక్ష్మి వలన నేను నా భార్యను కూతుర్ని దూరం చేసుకున్నాను. నాలా మీరు బాధపడకూడదు. మీకు సీత, విద్యాదేవి టీచర్, నేను అండగా ఉంటాం. మీకు జరిగిన అన్యాయం గురించి చెప్పండి. ఇదే సరైన సమయం. చెప్పు పిన్ని. చెప్తాను సీత. కిరణ్ మన కంపెనీలో మేనేజర్గా చేసేవాడు. ఆఫీస్ పని మీద ఇంటికొచ్చి వెళ్తూ ఉండేవాడు. అలా తనతో పరిచయం మొదలై ప్రేమగా మారింది. ఒకరోజు కిరణ్ ఇంటికొచ్చాడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చావా? తెచ్చాను మేడం. వాట్ ఇస్ దిస్? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఏమైంది మేడం? ఈ డాక్యుమెంట్స్ ఎందుకు ఇలా రెడీ చేయించావు? కంపెనీ మొత్తం నా పేరు మీద ఉండాలనే కదా చెప్పాను. సారీ మేడం. ఈ ఆస్తి అంతా సుమతి గారిది కాబట్టి ఆస్తి మొత్తం ఆమె పిల్లలు రామ్ ప్రీతిల పేర్ల మీద రిజిస్టర్ చేసేలా డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. నిన్నలా ఎవరు చేయమన్నారు? ఎవరిని అడిగి చేశావు? ఆఫీస్లో జనార్దన్ సార్తో చెప్పాను మేడం. సార్ ఓకే అన్నాకే మ్యాటర్ రాయించాను. నువ్వు అడగాల్సింది ఆయన్ని కాదు, నన్ను. ఆస్తి మొత్తం నా పేరు మీద ఉండాలి. ఈ పేపర్స్ లో ఎక్కడా నా పేరు లేదు. ఆఖరి డాక్యుమెంట్లో రామ్ ప్రీతిల గార్డియన్గా మీ పేరే ఉంది మేడం. మీరు సైన్ చేస్తే వాళ్ళ సంరక్షణ మీకే వస్తుంది. నేను అడుగుతుంది ఆస్తి గురించి, రామ్ ప్రీతిల ఆలన పాలన గురించి కాదు. ఆస్తి సుమతి గారిది కదా మేడం. మరి నేనెవర్ని? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? పిల్లల్ని పెంచి ఆయాలా ఉన్నానా? అంటే మేడం, ఈ డాక్యుమెంట్స్ మార్చి ఫ్రెష్ గా నా పేరు మీద రెడీ చేయించి తీసుకురా. సారీ మేడం. మీరు చెప్పినట్టు చేయాలంటే జనార్దన్ సార్నే అడగాలి. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఎవరినో అడగడం ఎందుకు? జనార్దన్ గారు ఎవరూ కాదు మేడం. ఆస్తి హక్కుదారైన సుమతి గారి భర్త, రామ్ ప్రీతిల ఫాదర్. ఆయనకి తెలియకుండా ఒక్క అక్షరం కూడా మార్చను. ఈ విషయం జనాకి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. అది జరగకుండా వీడి మ్యాటర్ సెటిల్ చెయ్యాలి. యూ బ్లడీ! ఏమైంది మహా? ఎందుకు మేనేజర్ని కొడుతున్నావు? వీడు మన ఆస్తినే మేనేజ్ చేయాలనుకుంటున్నాడు జనా. ఏముంటున్నావు వదినా? వీడిని నమ్మి మేనేజర్గా పెట్టుకుంటే
వీడు ఏకంగా ఈ ఇంటికే అల్లుడైపోవాలి అనుకుంటున్నాడు. వీడి ఇంటికి అల్లుడు కావడం ఏంటి మహా? ఆఫీస్లో మనం చనువిచ్చాం కదా జన, అందుకే ఇంటికొచ్చి మన రేవతికే లైన్ వేస్తున్నాడు. ఇందాక వీడు రేవతితో సరసాలాడటం నేను చూశాను.